హాయ్ ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రై చూస్తే చాలా నోరు ఊరిపోతుంది కదా. చూడడానికి ఇంత ఎమ్మిగా కనబడుతుంది. హోటల్ టేస్ట్లో అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది నేను రీసెంట్గా అయితే ట్రై చేశాను. దగ్గర 3-4 టైమ్స్ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. అయితే మీకు కూడా ఈ టేస్ట్ ఎలా వచ్చింది అని మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా, పీస్ అయితే మంచి కలర్ఫుల్గా అయితే టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుందండి. ఈ సీక్రెట్ మసాలా ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, సీక్రెట్ మసాలా అనేది చూసారు కదా. ఏంటి పొడి పొడిగా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందులోని చాలా ఇంగ్రీడియంట్స్ అయితే పడ్డాయన్నమాట. అవి ఏంటనేది నేను చెప్తాను. తప్పకుండా విని మీరు కూడా ట్రై చేసి ఇలాంటి చికెన్ అయితే మంచిగా ఫ్లేవర్తోనైతే మంచి టేస్ట్గా అయితే చేసుకోండి. చాలా బాగుంటుందండి. మనం ఎన్ని వేసినా లాస్ట్లో ఈ పౌడర్ కానీ జల్లితే మాత్రం చాలా బాగుంటుంది. అవి ఏంటనేది చెప్తాను, తప్పకుండా వినండి. ఈ చికెన్కి మెయిన్గా ఫ్లేవర్ వచ్చేది ఈ దగడ్ పూలు అండి. ఈ దగడ్ పూలు అనేది మీరు చూసే ఉంటారు, ఈ మసాలా ఫ్లేవర్ది. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు ఎప్పుడైనా మార్కెట్లోనే వెళ్తే మాత్రం తప్పకుండా ఇవి తీసుకోండి. ఇవి కొంచెం వెయ్యాలి మిక్సీ గ్రైండర్ పట్టినప్పుడు ఈ పొడికి. మసాలా సామాన్లు తెలుసు కదండి, మసాలా సామాన్లు మీ దగ్గర ఏటేటి ఉన్నాయో అన్నీ వెయ్యాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా తప్పకుండా వెయ్యాలండి. బిర్యానీ ఆకు, మసాలా సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత ఈ పువ్వు కూడా వేస్తాం కదా. వేసిన తర్వాత సొంటి మిరియాలండి. సొంటి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సొంటి అసలైంది. అలాగే ఇందులోని గసగసాలు, జీడిపప్పు అండి. ఇవన్నీ వేసి ఇలాగ ఫైన్ పేస్ట్ చేసుకొని మనం చికెన్ చక్కగా ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు అందు మీద జల్లి లాస్ట్లోని ఇలా చక్కగా దగ్గర ఫ్రై చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది. ఈ సీక్రెట్ మసాలాను మీరు యూజ్ చేసుకొని తప్పకుండా అయితే ఇలాగా చికెన్ ఫ్రై అయితే చేసుకొని మంచిగా అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ సీక్రెట్ మసాలా అనేది మీకు నచ్చిందా లేదా అనేది పైన నేను ఒక క్వశ్చన్ అయితే ట్యాగ్ చేస్తాను అనమాట. దానికి ఎస్ ఆర్ నో అనేది అయితే పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.